వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధరంగిశెట్టి. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. డాగో బాగో పిల్లల ప్రాణాలు ముఖ్యం. సుప్రీంకోర్టు వీధి కుక్కలుండద్దు, జంతు ప్రేమికులు అడగొద్దు. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కొరడా జులిపించింది. ఓవైపు ప్రాణాలు పోతుంటే జంతు ప్రేమికులు కుక్కలను కాపాడే ప్రయత్నం చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే దేశ రాజధాని ఢిల్లీ నుంచి వీధి కుక్కలను ఏరివేసి షెల్టర్లకు తరలించాలని తేల్చి చెప్పింది. ఢిల్లీ మహానగరంలో ఒక్క వీధి కుక్క కూడా వీధుల్లో కనిపించకూడదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎక్కడ కుక్క ఉన్నా పట్టుకొని షెల్టర్లకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో గత కొంతకాలంగా కుక్కల బెడద ప్రజలను దడదడలాడిస్తోంది. కుక్క కాటు కారణంగా ర్యాబిస్ వ్యాధి సోకి పసిబిడ్డల ప్రాణాలు కోల్పోతుంటే గుండె తరుక్కుపోతుందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, వీధి కుక్కల తరలింపుని అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు జంతు ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మహానగరానికి ఇకపై కుక్కల బెడద తప్పినట్టే. ఇటీవల కాలంలో కుక్కలకు భయపడి ఢిల్లీలో జనం అడుగు బయట పెట్టాలంటేనే హడలిపోతున్నారు. వాకింగ్ కి వెళ్లే వాళ్ళు మొదలుకొని స్కూల్కి వెళ్లే పిల్లల నుంచి ఇళ్ల ముందు ఆడుకుంటున్న పసిపిల్లలను సైతం వీధి కుక్కలు చీల్చి చెండాడుతున్నాయి. కుక్కల బారిన పడి చనిపోతున్న చిన్నారుల ఘటనలను సుమోటోగా తీసుకున్న జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని వీధుల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వీధి కుక్కలకు భయపడి జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. జనం మీదకు ఎగబడుతున్న కుక్కలను చూస్తుంటే భయమేస్తోందని, రేబిస్ బారిన పడిన పిల్లలు, వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని కోర్టు వ్యాఖ్యానించింది. కుక్క కాటుతో చనిపోయిన పసి ప్రాణాలను ఈ జంతు ప్రేమికులు తిరిగివ్వగలరా అంటూ ప్రశ్నించింది. రాబోయే 6 నుంచి 8 వారాల్లోపు కనీసం 5,000 కుక్కలకు వసతి కల్పించే ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కుక్కల బెడదను తగ్గించేందుకు తగినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించింది. అలాగే కుక్కల పునరుత్పత్తిని నిర్మూలించే శస్త్రచికిత్సలకు సిద్ధం కావాలని ఆర్డర్స్ జారీ చేసింది. అంతేకాదు, వీధి కుక్కలకు అనుకూలంగా సమర్పించే ఎలాంటి దరఖాస్తులను అనుమతించేదే లేదని కోర్టు తేల్చి చెప్పింది. అయితే గతంలోనే వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే ప్రయత్నం చేసిన జంతు హక్కుల కార్యకర్తలు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో ధర్మాసనం జోక్యం చేసుకుంది. కొందరు జంతు ప్రేమికుల కోసం మన పిల్లల ప్రాణాలు త్యాగం చేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ ఎన్సీఆర్ వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించడానికి వీలేదని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు తీర్పుపై జంతు ప్రేమికులు ఆక్షేపణను వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ కోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలో 3 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటిని తరలించేందుకు 3,000 షెల్టర్ కావాల్సి ఉంటుంది. ఆ ఏర్పాట్లకు కనీసం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు వెచ్చించే పరిస్థితి ఢిల్లీ సర్కార్కు ఉందా అని ప్రశ్నించిన మేనకా గాంధీ ఈ తీర్పు ఆచరణ సాధ్యం కానిదని వ్యాఖ్యానించారు. మరోవైపు మనుషులపై వీధి కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. కుక్కల దాడుల నుంచి పౌరులను కాపాడేందుకు తగిన ప్రణాళికలతో రావాలని హైకోర్టు తేల్చి చెప్పింది. పరిష్కారాన్ని కనుగొనేందుకు నిపుణులతో చర్చించాలని సూచించింది. కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, దానితో పని పూర్తి కాదని, సమస్యను అరికట్టడమే కీలకమని కోర్టు వ్యాఖ్యానించింది. కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినంత మాత్రాన దాడులు ఆగవని కోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారం సైతం ఓ పసిపిల్ల కుక్క కాటుకు గురైందని కోర్టు తెలిపింది. హైదరాబాద్ వనస్థలీపురానికి చెందిన ఎంఈ విక్రమాదిత్య దాఖలు చేశారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, గతేడాది ఫిబ్రవరి 19న బాగంబర్పేటలో కుక్కల దాడిలో పాఠశాల విద్యార్థి మృతిపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కోర్టు పరిగణలోకి తీసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించిన అనుమం త్రిపాఠి వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, యానిమల్ బర్త్ కంట్రోల్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కోర్టుకి వివరించారు.
కుక్కలకు ఇమ్యునైజేషన్ చేసి మళ్లీ అదే ప్రాంతంలో కుక్కలను వదిలివేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకి తెలిపారు. ప్రభుత్వానికి సైతం ఈ సమస్య ఆందోళనకరంగానే ఉంది. జంతు సంక్షేమ సంఘాలతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని కోర్టు విజ్ఞప్తి చేశారు. మరో న్యాయవాది వేణుమాధవ్ సైతం వాదనలు వినిపించారు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.